ఏ ఊరు తాత మీది? తలమాపురమయ్య. పథకాలు అన్ని అందుతున్నాయి? పథకాలు అన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చారా? జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఇప్పుడు 3 పార్టీలు కుమ్మటైనాయి. జగన్ గారిని ఒక్కరిని ఓడిద్దామని అనుకుంటున్నారు. ఏం చేసుకోలేరు, ఆయన ఏం చేసుకోలేరు. ఆయన ఎన్ని పార్టీలు లేకపోయినా ఆయన ఏం చేసుకోలేరు. ఓకే, ఇక్కడ ఎమ్మెల్యే పరిపాలన ఎలా ఉంది? బాగానే చేసినాడయ్యా. బాగానే చేశారా? అవినాష్ రెడ్డి గారిది? ఆయన ఉద్యమాలకు ఆయన పంచు రోడ్లకు బట్లకు ఇచ్చాడు, బాగా చేశారు. ఓకే, మరి అవినాష్ రెడ్డి గారికి అపోజిట్ గా షర్మిల నిలబడుతుంది. ఆమె ఊరికి కాకలేస్తుంది అంతే. ప్రతిపక్షం తీసుకొచ్చి ఆమె నిలబెట్టారు. ఆమె మళ్ళీ రేపు చెప్తే అది నెలకులోగానే ఆమె ఏ రకంగా పరిగెత్తి మళ్ళీ హైదరాబాద్ చేరుకోవాలి. జగన్ మీద 2 విమర్శలు వేశారు. షర్మిల చెంకో చెల్లె వాళ్ళిద్దరు ఓట్లు వేయొద్దు, బాబాయ్ జమీన్ వాళ్ళకి ఏం అభివృద్ధి చేయలేదు అని అంటున్నారు కదా, దాని మీద మీరు అంటే ఆయన ఎవరు చేశారో ఎవరు తెస్తారు. ఆయన చేసిన పని ఆయన ఏంటంటే అది దేవుని తెలుసు. మళ్ళీ వాళ్ళ అబ్బాయి చంపిటే వాళ్ళు ఈ చెల్లిలో ఆడిపోయింది. ఆయన చంపితే వాళ్ళ అబ్బాయి చంపితే ఇప్పుడు ఎంత మెజార్టీతో గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ ఎంపీని 2.5 లక్షలతో గెలిపిస్తాం అనుకున్నామయ్యా. ఎమ్మెల్యే మాత్రం 25,000 30,000 మెజార్టీ గెలిపిస్తాం అనుకుంటున్నాం. అన్ని పథకాలు మంచిగా మాకు అన్నీ జరిగినాయి. ఇప్పుడు మా ముసళ్ళకు బ్యాంకులు వేసారు. మేము ఎప్పుడు పోయి తెచ్చుకోవాలా? అప్పుడు ఎలక్షన్ ఉండేది కదా, అప్పుడు చంద్రబాబు జగన్ ఉన్నాడు కదా, అప్పుడు సత్యాలను ఇచ్చాడు. ఈయన పరిపాలన సరే అందరి వాళ్ళు పెట్టి ఇంటిగా తీసుకొచ్చారు. బియ్యము అన్నీ ఇచ్చారు. మళ్ళీ ఎవరు అనుకుంటున్నారు? జగన్ రావాలనుకుంటారు. అన్ని సత్యాలు జరుపుతున్నారు బాగా. శనగలు కానీ సొత్తాలు కానీ అన్ని సత్యాల నుండి తీసుకొచ్చి ఇచ్చారు. శనగలు కానీ ప్రతి ఒక్కటి ఇచ్చాడు. తాత మీరు ఏ ఊరు తాత? తలమాపురం. జగన్ పరిపాలన ఎలా ఉంది? సురక్షితంగా ఉంది. ప్రజలకు సంతోషంగా ఉన్నారు. పథకాలు అన్నీ అందుతున్నాయి. ఓకే, ఇప్పుడు మీకు 3 పార్టీలు పొత్తైనాయి. ఇప్పుడు జగన్ గారిని ఒంటరిగా ఒక్కడు ఉన్నాడు. వాళ్ళు ముగ్గురు కలిసి ఇప్పుడు జగన్ గారిని ముగ్గురు కలిసిన ఏం చేసుకోలేరు. 100 మంది కలిసినా ఏం చేసుకోలేరు. సంపాలని లోపలంతా కుట్రలు చేస్తున్నారు. మరి పక్కన అంటే పక్క ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే అభివృద్ధి చేయలేదు, ఏం చేయలేదు, ఏమి రోడ్లు వేయలేదు, ఒక ఐటీ కంపెనీ కూడా రాలేదు, మళ్ళీ ఎందుకు ఓటు వేయడం అని అంటున్నారు. దాని మీద వాళ్ళు చెప్పేదంతా అబద్ధాలు. ఏమి జరగకపోతే ప్రజలంతా అతని ముడి ఎందుకున్నారు? ఓకే, ఏం చేయకపోతే ఎందుకున్నారు అతని ముడి? వీడు చెప్పిన ఒక హామీ నెరవేర్చినాడా? తాటిపత్రిలో వెంకటరామరెడ్డి మనుషులను బైకులో పోతా అంటే 2 రాట్లు తీసుకుని వచ్చి కొట్టినారు. ఒకటి చచ్చినాడు, ఒకటి పన్నాలతో ఉన్నాడు. ఏడా అక్రమంగా చేస్తున్నారు. కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు, అవతలేమో షర్మిల గారు కూడా పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు పోటీ ఎలా ఉండబోతుంది అంటున్నారు? ఆమె ఏం గెలిచలేదు, డబ్బులకు గడ్డి తిని వాని అమ్మడి ఉంది. ఓకే, ఇప్పుడు అవినాష్ రెడ్డి గారిని ఎంత మెజార్టీతో గెలిపిద్దాం అని అనుకుంటున్నారు? 1,00,000 పైన వస్తుంది మెజార్టీ. ఇక్కడ ఎమ్మెల్యే పరిపాలన ఎలా ఉంది? మరి బాగుంది. ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ఓవరాల్గా మెజార్టీ ఎంత అనుకుంటున్నారు? అవినాష్ రెడ్డి గారు? అవినాష్ రెడ్డికి ఎక్కువ మెజార్టీ వస్తుంది, కానీ ఎమ్మెల్యేకు పెద్ద మెజార్టీ రాదు.